లాస్ట్ క్లాసెస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. హలో, మ్యూట్ ఆన్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా లాస్ట్ క్లాసెస్లో? నరేష్, యా, ఇది మల్టీ కరెన్సీ అయిపోయింది లాస్ట్ క్లాస్లో. ఎస్ సార్, ఎస్ సార్. యా, డన్. నెక్స్ట్ ప్రాబ్లం ఓపెన్ చేయండి. వ్యాట్. సో దిస్ ఈస్ ద లాస్ట్ ప్రాబ్లం, బేసిక్. ఓకే, వ్యాట్ అంటే ఏంటండి? ఎనీబడి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వ్యాట్? వై వీఆర్ యూజింగ్ దట్ వన్ బిఫోర్ జిఎస్టీ ఎంటర్డ్ ఇన్ ఇండియా? ఇండియాలో ఎంటర్ కాకముందు వ్యాట్ ఉన్నది మనకి. వాటి వల్ల ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? చెప్పండి, ఎవరైనా తెలిసి ఉంటే. వాల్యూ యాడెడ్ ట్యాక్స్. వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఓకే, గుడ్. ఎప్పుడు రిలీజ్ అయింది ఇది ఇండియాలో? ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు వ్యాట్ని ఇండియాలో? ఓకే, డన్. సో వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు. ఇది ఇండియాలో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 1 ఏప్రిల్ 2005లో ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు. అంటే పర్చేజ్ చేస్తే ఇన్పుట్ ట్యాక్స్ అని, సేల్ చేస్తే అవుట్పుట్ ట్యాక్స్ అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. అవుట్పుట్ నుంచి ఇన్పుట్ తీయంగా రిమైనింగ్ బ్యాలెన్స్ గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది పే చేసేవాళ్ళు. అది మనం తెలుసుకోవాల్సిన విషయం. బట్ ఆంధ్రప్రదేశ్లోనే పర్చేజ్ చేసి ఆంధ్రప్రదేశ్లోనే సేల్ చేస్తే ఇన్పుట్ వ్యాట్, అవుట్పుట్ వ్యాట్ ఉంటుంది. అలా కాకుండా వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసినా, వేరే రాష్ట్రానికి సేల్ చేసినా సిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. సిఎస్టీ అంటే సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అని మనం చెప్పుకుంటాం. బట్ ఇది ఇండియాలో ప్రజెంట్ లేదు. బట్ ఒక ప్రాబ్లం ఎలా ఉండేది అనేది మనం ఒక డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో బిఫోర్ జిఎస్టీ రాకముందు ఇండియాలో దీంట్లో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉండేది. అంటే ఇప్పుడు మొబైల్ 5% అనుకోండి ఆంధ్రప్రదేశ్లో, ఇది కర్ణాటకలో 7% అని, ఒక తమిళనాడులో 10% అని అలా ఉండేది. అలా లేకుండా మనకి ఏం చేశాడు, మొబైల్ ఇండియాలో ఏ రాష్ట్రంలో కొనినా సేమ్ పర్సంటేజ్ ఉండాలా అనే ఉద్దేశంతో మనకి జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇండియాలో. ఓకే, సో వ్యాట్లో ఉన్నప్పుడు చాలామంది ఇల్లీగల్గా బిజినెస్ ఎక్కువగా చేసేవాళ్ళు. ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత లీగల్గా బిజినెస్ చేయడానికి 100% హోప్స్ ఉండడానికి ఛాన్సెస్ ఉందన్నమాట. అది మనం గమనించాలి. ఓకే, ఒక ప్రాబ్లం పెట్టున్నాను, ఎలా ఉంటుంది అనేసి జస్ట్ ఒకసారి చూద్దాం, లుక్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఆంధ్ర ట్రేడర్స్ 35 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇక్కడ కావ్య నుంచి పర్చేజ్ చేసాం, ఇంటెల్ కంప్యూటర్, అథాన్ కంప్యూటర్ 5%. తర్వాత కోమలికి సేల్ చేసాం, సేమ్ అయ్యే ఐటమ్స్ పర్చేజ్ చేసాం, పర్చేజ్ చేసి ఇన్పుట్ వ్యాట్ పడింది. తర్వాత సేల్ చేసాం, అవుట్పుట్ ట్యాక్స్ పడింది. తర్వాత మళ్ళీ బాల్ నుంచి పర్చేజ్ చేయడం జరిగింది, ఇన్పుట్ వ్యాట్. మళ్ళీ కస్టమర్కి సేల్ చేయడం జరిగింది, అవుట్పుట్ వ్యాట్. టోటల్ నెట్ ప్రాఫిట్ మనకి 1,45,000 రావడం జరిగింది. ఈ ప్రాసెస్ ఎలా చేయాలనేదే ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం. కంట్రోల్ సి, టాలీ ఓపెన్ చేస్తున్నా, కంట్రోల్ వి పేస్ట్, ఆంధ్రప్రదేశ్. యాక్సెప్టర్ నో, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో, మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్ వేసి పెట్టండి. జిఎస్టీ నో పెట్టండి. తర్వాత ఎనేబుల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్, ఇది వేసి పెట్టండి. సో మనకి వ్యాట్లో ఉన్నప్పుడు టిన్ అంటారు, ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్. సో ఇది మనకు ఇచ్చేవాళ్ళు అనమాట. ప్రజెంట్ ఇప్పుడు లేదు కాబట్టి అవసరం లేదు. రిమైన్ నో పెట్టండి. యాక్సెప్టర్ నో, సేవ్. క్రియేట్ లెడ్జెస్. ఏమున్నాయి లెడ్జెస్ చెప్పండి మనకి? చెప్పండి. క్యాపిటల్. సో పర్చేజ్ మనకి వ్యాట్లో ఉన్నప్పుడు ట్యాక్స్ అనేది లెడ్జర్స్లోనే ఇచ్చేవాళ్ళం. జిఎస్టీలోకి వచ్చిన తర్వాత ఐటెంలో ఇస్తాం, ఇవ్వాలి 5%. పర్సన్ ఎవరు ఉన్నారు అక్కడ? కావ్య ట్రేడర్స్.
సన్రీ క్రియేటర్స్ ఇక్కడ ఇచ్చేవాళ్ళు, వాళ్ళకు కూడా ఒక వ్యాట్ నెంబర్ ఉంటుంది, ఆ వ్యాట్ నెంబర్ ఇక్కడ ఇచ్చేవాళ్ళు సప్లయర్ కానీ కస్టమర్ కానీ. సేల్స్ 5%. కోమలి మర్చెంట్స్ సన్రీ డెప్టర్స్, ఈ వాళ్ళకు కూడా ఒక టిన్ నెంబర్ ఉండేది, అది ఇచ్చేవాళ్ళం వ్యాట్ నెంబర్. నెక్స్ట్ బాలు ట్రేడర్స్. ఓకే, ఇన్పుట్ ట్యాక్సెస్, ఇన్పుట్ వ్యాట్. ముందైతే ఇన్పుట్ 5%, 12.5%, 14.5% అలా ఉండేటివి ట్యాక్సెస్ వ్యాట్లో ఉన్నప్పుడు. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, వ్యాట్. నెక్స్ట్ అవుట్పుట్ వ్యాట్. ఎస్కేప్. నెక్స్ట్ యూనిట్స్. తర్వాత స్టాక్ ఐటమ్. ఇంటెల్ కంప్యూటర్. నెక్స్ట్ అత్లాన్ కంప్యూటర్. నెక్స్ట్ సామ్సంగ్ హార్డ్ డిస్క్. నెక్స్ట్ ఎల్జీ మానిటర్. ఎస్కేప్ వోచర్స్. ఫస్ట్ది రిసిప్ట్, క్యాపిటల్ 35 lakhs. నెక్స్ట్ పర్చేజెస్, కావ్య ట్రేడర్స్. ఇంటెల్ 25,500. అత్లాన్ 15, 23,000. టోటల్గా 8,45,000కి మనం పర్చేజ్ చేసాం. దీని కింద ఇన్పుట్ వ్యాట్ ఇవ్వాలి, 42,250 రూపీస్ పడింది. నెక్స్ట్ సేల్స్. కోమలి మర్చెంట్స్. ఇన్పుట్ వ్యాట్. నెక్స్ట్ పర్చేజ్. ఇన్పుట్ వ్యాట్.
సామ్సంగ్ 22,800. $3,900. ఒక్క నిమిషం guys. Output back. Escape. Profit and loss alt F1. సో నెట్ ప్రాఫిట్ 1,45,000 వచ్చింది. 1,45,000. యా, మనం చేసింది చూసుకోవాలంటే డే బుక్లో వెళ్ళచ్చు. సో బిఫోర్ మనం వ్యాట్ యాక్టివ్లో ఉన్నప్పుడు డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, వ్యాట్ రిపోర్ట్స్లో వెళ్ళాం. ఇక్కడ మనం షో చేసేది ఎంత ట్యాక్స్ పే చేయాలనో. ప్రజెంట్ ఇప్పుడు ఇది ఇండియాలో లేదు కాబట్టి దీనికి యాక్సెస్ ఏమి ఇవ్వలేదు. జస్ట్ ఎలా చేయాలనేది ఒక ప్రాబ్లం మీతో నేను డిస్కషన్ చేశాను. ఓకే, క్లియర్? దీంట్లో ఎనీ డౌట్స్? దీంట్లో ఎవరైనా డౌట్స్ అమ్మా? సరస్వతి, నరేష్, కళ్యాణి, ఎనీ డౌట్స్? సాహితి, ఇన్పుట్ బ్యాట్ తీసుకున్నాం కదా సార్ మనం, దానికి పర్చేస్ కూడా అప్లై చేయాలి సార్, అంటే 5% అని లెడ్జర్ లో. పర్చేజ్ ఓన్లీ పర్చేజ్ 5%, పర్చేజ్ 12.5, పర్చేజ్ 14.5, అట్లా 4-5 ఇచ్చేవాళ్ళు. ఎన్ని పర్సెంట్ ఉంటే అన్ని సపరేట్ ఇండివిజువల్గా. అప్పుడు అంత ఫీచర్స్ లేవు టాలీలో. అంటే సార్ ఇన్పుట్ వ్యాట్ ఇచ్చినప్పుడు దాన్ని పర్చేస్ కైనా సరే సేల్ కైనా సరే అప్లై చేయాలి లెడ్జర్ లో. అప్లై చేయాలి. 4 పర్చేజ్లు 4 సేల్స్ చేసేవాళ్ళం అట్లా. సార్ ఇది కోమాలి ట్రేడర్స్ కి, నెక్స్ట్ కావ్య ట్రేడర్స్ కి 5% ఇచ్చారు సార్. నెక్స్ట్ బాలో ట్రేడర్స్ కి కొంచెం 7% ఇస్తే అప్పుడు మళ్ళీ దాన్ని కూడా 7% సపరేట్ చేయాలి సార్. తీసుకోవాల్సిందే, సపరేట్గా చేయాల్సిందే. అట్లా అవుట్పుట్లో 5 ఉంటే 5 చేయాలా, ఇన్పుట్లో 5 ఉంటే 5 చేయాల్సిందే. బేస్డ్ ఆన్ పర్సెంటేజ్ బట్టి మనం అన్ని ఇవ్వాల్సిందే. 10 ఉంటే 10 ట్యాక్స్లు ఇవ్వాలి కింద, పర్చేజ్ కింద. అలా ఉండేది. ఓకేనా? ఇది బ్యాట్.